నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం 408 ఇండ్లు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి నేటికి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని తెలంగాణ చౌక్లో వర్షంలో గొడుగులు పట్టుకుని ధర్నా చేసిన తహసీల్దార్కు మెమోరాండం ఇచ్చారు. ఇటీవల డబుల్ బెడ్రూముల్లో అనర్హులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేయగా అధికారులు సర్వే నిర్వహించి 31 మందిని అనర్హులుగా గుర్తించారని వారిని వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. జరుగుతా ఉన్నది. అక్కడ 600 బెడ్రూమ్లు నిర్మించారు కానీ కనీసం అక్కడ సెల్ టవర్ లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అట్లా ఇప్పటికి కూడా కాలనీకి సంబంధించినటువంటిది ఇప్పటికి నామకరణం కూడా చేయలేదు. అక్కడ కమాన్ కట్టడం తప్పితే ఇప్పటికి నామకరణం చేయలేదు. మరి వైఎస్ఆర్ కాలనీగా ఏర్పాటు చేస్తారో మరి మేము కాలనీగా ఏర్పాటు చేస్తారో ప్రభుత్వ అధికారులు త్వరలో నిర్ణయం తీసుకొని దీన్ని కూడా ఇవాళ వెంటనే చేయాలి, నామకరణం చేయాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ కాలనీ నివాసులుగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మేము ఏదైతే ఇవాళ ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ వర్షాలు నానుతూ వచ్చి ఇవాళ తహసీల్దార్ గారికి మొరను విన్నవించుకున్నాము. మరి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక వారం రోజులు మేము సమయం ఇవ్వడం జరిగింది. వారం రోజుల తర్వాత మా కార్యాచరణను మళ్ళీ ప్రకటిస్తాం. ఒక వారం రోజుల్లో కనుక ఇంటి పట్టాల విషయంలో సరైనటువంటి క్లారిటీ, సరైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే ఇవాళ మొత్తం నేషనల్ ఉన్నటువంటి 61 హైవేను దిగ్బంధం చేస్తామని చెప్పేసి సందర్భంగా